లెటర్ వచ్చింది, ఏమన్నా అయిందే? ఆయన స్వయంగా మాట్లాడాడు ఎంవి రత్నం ఆయన ఎవరితో పదవి గురించి, అలా జరిగింది. అంటే మొన్న కూటమితో గొడవలు అవుతాయి, సిద్ధంగా ఉండండి, దేనికైనా రెడీగా ఉండండి అన్న తర్వాత ఇప్పుడు జయసూర్య మీద వేటు పడ్డం అంటే కొంత ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తుందా ప్రభుత్వం? అంత సీన్ ఏం లేదండి, వాళ్ళు ఏమీ దానికోసం చేస్తున్నారని కూడా నేను అనుకోను. అప్పుడప్పుడు ఏదో ఒక చర్య నడుస్తూ ఉంటది. ప్రత్యేకించి అంటే బదిలీ వేటే వేయాలంటే ఇన్ని రోజులు అవసరం లేదు కదా, అప్పుడు చేయాలి కదా. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టయితే ఎంత టైం తీసుకొని ఇప్పుడు బదిలీ చేయడం, అదే ఆయన కోరుకున్నట్టయితే కనుక అట్లా చేయాలి కదా. అక్కడ బేసిక్గా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి మధ్యన వచ్చిన విభేదంలో నలిగిపోయాడు ఆయన, అంత మించేం లేదు ఓ రకంగా చెప్పాలంటే. అప్పుడు వెలువడింది ఏంటంటే జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఎవరిదో పేకాట్లు ఆడుకునేటటువంటి దాని గురించి తెలుగుదేశం వాళ్ళు ఒక చోట నడుస్తున్నాయట పేకాట్లు, వీళ్ళకి వాళ్ళకి కాంపిటీషన్ అయింది అక్కడ. దాంట్లో భాగంగా ఒక చోటది ముగించారు, ఇంకో చోటది కంటిన్యూ అవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారి నోటీసు తీసుకెళ్లారు. అది అక్కడ జరిగింది భీమవరం దగ్గర. అంటే ఏం జరిగినా ఏది ఏమైనా కూటమితో సర్దుకుపోయే ముందుకు వెళ్ళాలి అనే సంకేతంలోనే ఇంకా ఉన్నారా పవన్? అంటే తప్పదు కదా ఆయనకి. ఇప్పుడు ఆయన ఇండివిజువల్ గెలవలేననే ఫీలింగ్ ఉంది, ఇంకో సెంటిమెంట్ కూడా రాజేస్తున్నాడు. నేను చాలా చేద్దాం అనుకున్నాను, చేసేసాను, ఇంకా చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కూటమిలో లేకుండా నన్ను గెలిపించట్లేదు, మీరు ఆలోచించుకోండి అన్న సంకేతం కూడా ఇస్తుండొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఎవరో నేను 5